ఓ జనక మహారాజా, సర్వగతమైన ఏకమైన ఆకాశము ఘటముల యందు బయట లోపల మధ్య అంతా ఎలా వ్యాపించి ఉంటుందో అలాగే ఆత్మ కూడా సమస్త జీవుల యందు బయట లోపల మధ్య అంతటా వ్యాపించి ఉంటుంది. పూర్వము సన్యాసులకు మాత్రమే జ్ఞానయోగం బోధించేవాళ్ళు. ఎందుకంటే సన్యాసులకు ఏమీ బాధ్యతలు ఉండవు. సన్యాసికి ఒకే ఒక డ్యూటీ, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు వేదాంత పఠనం. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే తన దినచర్యను సన్యాసి ఆత్మ అనాత్మ వివేకంతోనే ప్రారంభిస్తాడు. కుటుంబ సమస్యలు అడ్డురావు, కానీ గృహస్థ విషయంలో తన బాధ్యతలు గుర్తుకొస్తాయి. గృహస్థు ప్రయత్నపూర్వకంగా తన సొంత సమస్యల్ని పక్కన పెట్టి ఆత్మ లక్షణాలను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. సన్యాసికి అట్లా ఉండదు. వేదాంత వాక్యేషు సదా రమంతః భిక్షాన్న మాత్రేన చ తుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. సన్యాసికి ఈరోజు ఏం డ్రెస్ వేసుకోవాలి అనే ఆలోచన ఉండదు. చాయిస్ ఏముంటుంది? కౌపీనంలో, కాషాయంలో. ఉదయం కాషాయం, మధ్యాహ్నం కాషాయం, సాయంత్రం కాషాయం. సన్యాసికి ఈ ప్రయోజనం అదనంగా ఉంది. గృహస్థు వేదాంత అధ్యయనం చేయకూడదు అని అర్థం కాదు, ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పోలీసు కనుక స్టాప్ అని సైన్ బోర్డు చూపించినట్టుగా భార్య ఆలోచన, భర్త ఆలోచన, పిల్లల గురించి ఆలోచన అవన్నీ వదిలిపెట్టి ఆత్మ ఆలోచనలు ప్రారంభించాల్సి వస్తుంది. అహం సత్ చిత్ ఆత్మ, ఈ దేహంలో ఉన్నాను, అన్ని దేహాల్లోనూ ఉన్నాను, నేను నిత్యమైన బ్రహ్మ. ఓ జనక, నీ దినచర్యను అష్టావకర గీతతో ప్రారంభించు.